అందరికీ నమస్కారం. ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక మహత్తర కార్యక్రమానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని రేపు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆవిష్కరించడానికి కృషి చేస్తున్న ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు 26వ తేదీ ఏప్రిల్ 2026 ఆంధ్ర విశ్వకళా పరిషత్ శతాబ్ది ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని 1 year ఆంధ్ర యూనివర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ 27వ తేదీ ఏప్రిల్ 2026 అనగా రేపు సోమవారం నాడు మనం ఘనమైన కార్యక్రమం నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాం. దానికి ముఖ్య అతిథిగా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ గారు ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. గౌరవ అతిథిగా మన భారతరత్న సచిన్ టెండూల్కర్ గారు విచ్చేయనున్నారు. మన ఆంధ్ర విశ్వవిద్యాలయం పేరులో ఆంధ్ర విశ్వకళా పరిషత్ అని ఉన్నదానికి న్యాయం చేకూరుస్తూ ఎడ్యుకేషన్తో పాటు ఆర్ట్స్, లిటరేచర్, స్పోర్ట్స్ కూడా మన యూనివర్సిటీ పెద్దపీట వేస్తుందని దానికి న్యాయం చేకూరుస్తూ భారతరత్న సచిన్ టెండూల్కర్ రావడం మనందరికీ గర్వకారణం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మన ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ నారా లోకేష్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో కంట్రిబ్యూషన్ ఉన్న మినిస్టర్ ఆఫ్ స్టీల్ నుంచి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ నుంచి మినిస్ట్రీ నుంచి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఎందుకంటే మనం రేపు కార్యక్రమంలో అనేక వివిధ రకాలైన అవగాహన ఒప్పందాలు, స్మారక పథకాల రిలీజు ఇటువంటివి ఉన్నాయి. కాబట్టి వివిధ రకాల కార్యక్రమాలకు సంబంధించిన ప్రముఖులు ఇందులో రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఇప్పటికే మీకు చెప్పినట్టు క్యాబినెట్ నుంచి మనకి మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ రామ్మోహన్ నాయుడు గారు, శ్రీనివాస్ వర్మ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, మినిస్టర్ ఇన్ఛార్జ్ మన విశాఖపట్నం మినిస్టర్ ఇన్ఛార్జ్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ MSME, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వీళ్ళందరూ వచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చేయనున్నారు. ఇందులో ప్రముఖులు కొద్దిమంది 2 రకాలుగా, ఒకటి మన ఆంధ్ర విశ్వకళా పరిషత్ పూర్వ విద్యార్థిగా ఉన్నత స్థాయిలో ఉన్నవారు, అలాగే మన రాజ్యాంగబద్ధమైన పదవులు అలంకరించి ఇప్పటికీ అలంకరిస్తున్న వాళ్ళలో మన గౌరవ వెంకయ్యనాయుడు గారు వచ్చేయనున్నారు. అలాగే ప్రస్తుత ఒరిస్సా గవర్నర్ డాక్టర్ హరిబాబు గారు వచ్చేయనున్నారు. ఈ శతాబ్దోత్సవాల్లో భాగంగా ప్రముఖులైన మన పూర్వ విద్యార్థుల్ని గౌరవించాలని ఈ కార్యక్రమానికి ప్రముఖులుగా ఇండస్ట్రియల్ రంగం అయితేనేమి, కళారంగం అయితేనేమి, ఎడ్యుకేషన్లో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని పిలవడం జరిగింది. అందులో ముఖ్యంగా గ్రంథి మల్లికార్జునరావు గారు వచ్చేయన్నారు, BVR మోహన్ రెడ్డి గారు పద్మశ్రీ, డాక్టర్ చావా సత్యనారాయణ,
లారస్ ల్యాబొరేటరీస్. వీరు కాకుండా కళారంగం నుంచి శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తున్నారు. ఎడ్యుకేషన్ రంగం నుంచి ప్రొఫెసర్ విఎస్ రాజ్, ఆయన రాలేనని తెలియజేశారు. ప్రొఫెసర్ ఎంఆర్ మాధవ్, ఫార్మర్ ప్రొఫెసర్ ఐఐటి కాన్పూర్. సో వీరు అందరూ వచ్చి మన కార్యక్రమంలో పాల్గొని ఈ శతాబ్దోత్సవాలకి, వచ్చే శతాబ్దానికి ఎలా అడుగిడాలి అనే దిశానిర్దేశం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మన స్టేట్ గవర్నమెంట్ నుంచి సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ కోన శశిధర్ గారి ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమాన్ని రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారం ఎంత అవసరం. మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీ అభిషేక్ కిషోర్ గారు దగ్గరుండి జేసీ గారితో రోజు పర్యవేక్షిస్తూ ఈ ఏర్పాట్లన్నీ సమీక్ష నిర్వహిస్తూ మనల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి దీన్ని జయప్రదం చేసే విధంగా మీ అందరికీ మనవి. ఈ కార్యక్రమం మధ్యాహ్నం 4 గంటలకి మొదలవుతుంది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రౌండ్స్లో. దీనికి మన ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు, అఫిలియేటెడ్ కాలేజెస్ విద్యార్థులు, ఆలమ్ని, పూర్వ విద్యార్థులు, రిటైర్డ్ ఫ్యాకల్టీ, రిటైర్డ్ స్టాఫ్, ప్రస్తుత ఫ్యాకల్టీ, ప్రస్తుత స్టాఫ్, పేరెంట్స్, వీరందరితో 25,000 మంది హాజరవుతున్నారనే అంచనా. అంతకంటే ఎక్కువ పేరెంట్స్ ఎవరైనా వచ్చినట్టయితే మన ఏయూ కన్వెన్షన్ సెంటర్లో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు దాన్ని కూడా కవర్ చేస్తూ ఎవరైనా కూడా ఉత్సాహవంతులు, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఏ విధమైన రిజిస్ట్రేషన్ లేకుండా ఏయూ కన్వెన్షన్ సెంటర్లో వెళ్ళి ఈ కార్యక్రమాన్ని తిలకించవచ్చు. మధ్యాహ్నం 4 గంటలకి కార్యక్రమం మొదలై 6:10కి ముగిస్తుంది. ఇందులో ప్రముఖుల స్పీచెస్తో పాటు ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్దోత్సవాలకి వన్నె తెచ్చే విధంగా నెక్స్ట్ ఒక 20 years మనం యూనివర్సిటీని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో కొన్ని అద్భుతమైన అవగాహన ఒప్పందాలు కూడా ఉన్నాయి. అలాగే ఇటువంటి ఆలమ్ని మనకి అందించిన ఆంధ్రప్రదేశ్ కళా పరిషత్తు వారిని కూడా గౌరవించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతో ఔదార్యంతో ఒప్పుకుని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ఉపరాష్ట్రపతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. అలాగే మన గవర్నర్ గారు వివిధ రకాల కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. ఆయన కూడా మనకి ముందు నుంచి దిశానిర్దేశం ఇస్తూ మన యూనివర్సిటీని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళాలి అని చాలా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు ఆంధ్ర యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీగా ఎదగాలి, సో దానికి మీరు ప్రణాళిక తప్పకుండా తీసుకురావాలి. ఈ శతాబ్దోత్సవాలు ముగింపు కాదు, ఈ శతాబ్దోత్సవాలు ప్రారంభం అనుకుని మనం ఒక కాంక్రీట్ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకుని దీన్ని గ్లోబల్ యూనివర్సిటీగా ఎలా ఎదగాలని తయారు చేసుకోమని దిశానిర్దేశం చేశారు. తప్పకుండా ఈ శతాబ్దోత్సవాల్లో భాగంగా ఇది ప్రారంభం అనుకుని వచ్చే 1 yearలో కాంక్రీట్ మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి నెక్స్ట్ 20 yearsలో మన యూనివర్సిటీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్న దానికి ప్రొఫెషనల్గా ఈ మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా 2 గంటల నుంచి 3:45 వరకు 3 డయాస్లు ఉన్నాయి మనకి. మధ్య డయాస్లో ఒక 10,000 మంది, రైట్ లెఫ్ట్ సైడ్ మిగిలిన వాళ్ళు. డయాస్లో కూర్చుంటే రైట్ సైడ్ డయాస్లో 2 గంటల నుంచి కల్చర్ ప్రోగ్రామ్స్ అవుతాయి. విద్యార్థులు తప్పకుండా 2:15-2:30 కల్లా తప్పకుండా వచ్చి కూర్చుని ఈ కల్చర్ ప్రోగ్రామ్స్ చూసి స్టెబిలైజ్ అయితే షార్ప్ 4 o'clockకి కార్యక్రమం జరుగుతుంది. ఇది క్లుప్తంగా మన కార్యక్రమం వివరాలు.
సో దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి తప్పకుండా మన